హాస్పిటల్లో 24/7 అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి. అధునాతనమైన పరికరాలు, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ల్యాబ్, 30 బెడెడ్ ఇన్ పేషెంట్ సదుపాయాలున్నాయి. లాప్రోస్కోపిక్, సర్జరీస్, డెలివరీ సౌకర్యాలు కూడా కలవు. అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిస్ట్, పీడియాట్రిషియన్, యూరాలజిస్ట్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి. లాయిడ్ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఈ 26-27 అకాడమిక్ ఇయర్కి ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఫౌండేషన్ కోర్సులు అన్నీ కూడా కలిపి వస్తున్నాం అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అన్నమాట. ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మేజర్గా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తామని చెప్పడానికి ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు. అలాగే ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ లలత గారు మాతో పాటు మీ అందరం కలిసి డైరెక్టర్స్గా ఉండి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే ఏకైక లక్ష్యంతో, ఆ లక్ష్యంలో భాగంగా మా వంతు కృషి మేము చేయాలనే ఉద్దేశంతో మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇది అడల్సెంట్స్, కౌమార దశలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన మార్గం చూపిస్తూ మంచి ర్యాంక్స్ తోటి స్ట్రెస్ ఫ్రీ తోటి వచ్చేటట్లు చూసుకొని వాళ్ళని కనుక సరైన మార్గంలో పెట్టగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా రేపు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త వరవడి, ఒక కొత్త వినూత్నమైన ఒక అద్భుతం చేయబోతున్నాం. అదే ధనిక్ భారత్ విద్యా సంస్థలు. మామూలుగా మనం అనుకుంటాం బట్టి పడితే ఇంటర్మీడియట్ విద్య అని, కానీ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ అలానే కాన్సెప్ట్స్తో పాటు స్మార్ట్ లెర్నింగ్ అనమాట. ఐఐటి, జేఈఈ, నీట్లో ర్యాంక్స్ తెప్పించడం మాత్రమే కాదు, ఆ ర్యాంక్స్ని ఎంత ఒత్తిడి తగ్గించి తెప్పించాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం అనమాట. ముఖ్యంగా కొత్త టెక్నాలజీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వాటిని కూడా నేర్పిస్తూ పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుకి అంటే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ ఒక గ్యారంటీ ఇస్తూ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట. పిల్లల్ని పేరెంట్స్ ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత కూడా 3 లేయర్డ్ అప్రోచ్. ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. అవసరమైతే నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి నేను కూడా స్వయంగా పిల్లల్ని హ్యాండ్ హోల్డ్ చేసే ప్రయత్నం అనమాట. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో విపరీతమైన హార్డ్ లెర్నింగ్, రాట్ లెర్నింగ్ ఉంది కాబట్టి దీన్ని స్మార్ట్గా మార్చి మన పిల్లలందరూ, మన తెలుగు విద్యార్థులు 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు స్థాపిస్తాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. డే స్కాలర్స్ ఉంది, సెమీ రెసిడెన్షియల్ ఉంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉన్నంత ఫ్రీగా, హైజీన్గా, ఆడపిల్లలు సెక్యూర్గా ఉండే విధంగా కూడా ప్రత్యేకమైన సదుపాయాలు చేశాం. కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల్ని అందరూ ఆశీర్వదిస్తారని, ఇంటర్మీడియట్లో ఈ రిజల్ట్స్ అనేవి మీకు త్వరలో మేము చూపించబోతున్నామని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఈ లాయిడ్ హెల్త్ కేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2012లో. ఆ తర్వాత ఒక 4 years విజయవాడ, తర్వాత హైదరాబాద్లో 2 years ఉన్నాము. దెన్ మేము బాంబేకి వెళ్ళామండి ఫ్యామిలీతో సహా. ఇప్పుడు లాయిడ్ హెల్త్ కేర్ అనేది ఆల్ ఇండియా మొత్తం కూడాను వ్యాపించి ఉంది. దాదాపు 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి లాయిడ్ హెల్త్ కేర్లో. అలాగే లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉంది. ఇది వచ్చేసరికి బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నామన్నమాట. అలా బిజినెస్లో ఎక్స్పాన్షన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ప్రాసెస్లోనే ప్యారలల్గా మా గ్రామానికి సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ, అక్కడ ఉన్న కనీస అవసరాల్లో మా పాత్రని మేము పోషించటం కానీ ఇవన్నీ కూడాను ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అలా ఆలోచించే క్రమంలోనే విద్యా వ్యవస్థలో మా వంతు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఎంటర్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత బాంబేలో ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాలు, మన సొంత ప్లేస్ మీద ఉన్న ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ తోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ధనిక్ భారత్ విద్యా సంస్థలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామండి. మనందరూ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తారు. అయితే మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక రకరకాల సవాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఒత్తిడి పెరగడం,
బట్టి పట్టించడం ఇలాంటి ఒత్తిళ్ళన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వినూత్న విద్యా విధానంతో, స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో, అదేవిధంగా రాబోయే సరికొత్త 21st సెంచరీ సవాల్ నిలుపుని విక్రమ్ నారాయణరావు గారు ఇప్పుడు అసలు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఏమేంటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలేంటి, ధనిక్ భారత్ ఉద్దేశాలేంటి, ధనిక్ భారత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ స్థాపించబోతున్నారు, దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఆయన ఈ మొత్తం ధనిక్ భారత్ అనేది బాగా సన్నిహితంగా ఉన్న కుటుంబం మాకు. వాళ్ళ గ్రామం ఇంకొల్లి దగ్గర వనసపూడి గ్రామాన్ని మార్చారు. మీరు ఏదైతే రకరకాల సినిమాల్లో చూస్తారు, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో గ్రామం కోసం ప్రతి సంవత్సరం తను చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అన్నామృతమే కార్యక్రమం దగ్గర నుంచి అందరికీ మందులు ఇచ్చే కార్యక్రమం నుంచి గ్రామాన్ని మార్చారు. వనసపూడి గ్రామాన్ని ఎలా అయితే మార్చారో దేశం మొత్తం విద్యా వ్యవస్థ ద్వారా మార్చాలని చెప్పి ఆల్రెడీ హెల్త్ కేర్ రంగంలో ప్రూవ్ చేసుకున్నాం సార్.